వెల్కమ్ టు హిట్ టీవీ. పొలిటీషియన్స్ ఈ పేరు వినగానే ప్రజలందరిలో కూడా ఒక మంచి వ్యక్తి లేదంటే డామినేట్ చేస్తున్న వ్యక్తి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క వేరే సీక్వెన్సెస్ వస్తూ ఉంటాయి. కానీ పొలిటీషియన్ అనగానే చాలా తప్పులు చేస్తూ ఉంటారు. కానీ తర్వాత కూడా పొలిటికల్ లైఫ్ లీడ్ చేసుకుంటూనే వస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? పొలిటికల్ గా ఉంటే ఏదైనా రానిచ్చచ్చా అనే డౌట్లు అయితే ఇప్పుడు ప్రజల్లో చాలా ఎక్కువగా నెలకొంటున్నాయి. సో కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకొచ్చారు. సో మనతో శ్రీరామూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. సార్, చిన్న క్వశ్చన్స్. పొలిటీషియన్స్ యాజ్ ఎ లాయర్ గా మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు. మాకు తెలియని, ప్రజలకి తెలియని కొన్ని క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. మా కోసం ఒక్కసారి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి సీఎం గా కొనసాగడం సాధ్యమేనా? యాక్చువల్ గా జైలుకి వెళ్ళారంటే ఆయనకి సర్టెన్ శిక్ష ఉంటదండి. 24 నెలలు కానీ కంటిన్యూస్ గా జైల్లో ఉంటే అనర్హుడు. అంటే రాజ్యాంగంలోని కల్పించిన ప్రకారంగా ఏ పొలిటీషియన్ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే 24 నెలలు అంటే 2 years కంటిన్యూస్ జైల్లో ఉన్నట్టయితే ఆయన అనర్హుడు. అట్లా కాకుండా 15 నెలలు 16 నెలలు ఉంటారు బెయిల్ మీద. సపోజ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో ఉండొచ్చారు, ఆయన అర్హుడే. అదే 24 నెలలు కంప్లీట్ గా ఉంటే మాత్రం అనర్హుడు. సో ఈయన అన్ని సంవత్సరాలు లేడు కాబట్టి ఈయన నాకు తెలిసి 2 నెలలు ఎంత అయింది కాబట్టి అర్హుడే ఆయన. సరే, అంటే సార్ ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ అనగానే ప్రజల్లో ఒక నెగిటివ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత కాలపరిమాణం చూసుకున్నా కూడా ప్రస్తుత రాజకీయ నాయకులు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు జైలుకి వెళ్ళి వచ్చారు అంటే కొంతవరకు కూడా నెగిటివ్ ప్రభావం పడుతుంది. కానీ కొంతమంది రాజకీయ నాయకుల మీద పడట్లేదు. సో దీనిపైన మీరు ఏమంటారు? అంటే అలా కాదండి, ఏ నాయకుడైనా సరే ఏ శిక్ష మీద వెళ్ళాడు అంటే ఏ నేరం చేసి వెళ్ళాడు జైలుకి అన్నది ప్రధానం అనమాట. ఇప్పుడు నేరం ఏం చేశాడు అన్న దానిపైనే పారామీటర్ ఉంటది. ఇప్పుడు కొందరు ఏంటంటే మర్డర్ చేసి వెళ్తారు, కొందరు ఆర్థిక నేరం చేసి వెళ్తారు. ఆర్థిక నేరంలోని ఈయన పాత్ర ఎంత ఉంది, ఆ పాత్రను పెట్టి అది A1, A2, A3 అని డిసైడ్ చేస్తాడు. అంటే అక్యూజ్డ్ 1, 2, 3 అనేది అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద క్రైమ్ లోని ఎంత పాత్ర ఉంది ఈ వ్యక్తిది, ఎవరైతే పొలిటీషియన్ ఉన్నారో ఆయనది అని. నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఎనీ బిజినెస్ మ్యాన్, ఎనీ వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, భారతదేశంలో నివసించిన వ్యక్తి ఎవరైనా కూడా ఆయన చేసిన నేరము దాంట్లో ఆయన పాత్ర, దాన్ని బట్టి నేరం డిసైడ్ చేస్తారు. సెక్షన్ దాన్ని బట్టి పడుతుంది అనమాట. అది చేసింది ఏంటన్నది పెట్టి ఆయనకి అర్హత ఉందా లేదన్నది న్యాయం నిర్ణయిస్తుంది, చట్టం నిర్ణయిస్తుంది. అంతే తప్పితే ఇప్పుడు 2 నెలలు 3 నెలలు ఉంటే కనుక ఎలాంటి ప్రభావం పడదంటారు? 2 నెలలు 3 నెలలు అంటే ఆయన మళ్ళీ సెక్షన్ IPC సెక్షన్ 376 కానీ లేకపోతే 120B కానీ, ఇటువంటి 376 అంటే రేప్ అనమాట. లేదంటే పోక్సో కేసులు ఉంటాయి, చిన్నపిల్లల పైన అత్యాచారాలు చేయడం కానీ, ఇటువంటి అంటే అబౌవ్ 10 years శిక్ష పడే కేసులు ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళు అనర్హులు. వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళని అరెస్ట్ చేయాలి ఏ పొజిషన్ ఉన్నా. ఆ విధంగా కేజ్రీవాల్ చేసింది ఏంటంటే ఆర్థిక నేరం. అయినా ఆర్థిక నేరంలో ఈయన పాత్ర ఎంత అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అంటే ఈయన పాత్ర కవిత గారి లాగా కవిత గారి లాగా వస్తుంది. ఎందుకంటే దాని తాలూకా డెన్సిటీని పెట్టే శిక్ష పడుతుంది. ఓకే, సో దీని ప్రకారం అయితే ఇలాగా 2 నెలలు 3 నెలల కాల పరిమితులు అయితే మాత్రం ఎలాంటి అంటే ప్రభావం అయితే పడదు అన్నారు. కానీ IPC సెక్షన్స్ ప్రకారమే ఎలా అయినా సరే అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సార్.